Hey, hello friends, welcome back to Pranu Reddy Vlogs. ఇది డే 2 ఆఫ్ బ్యాంకాక్. బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ అయిపోతున్నాయి అనేసి కిందికి త్వరగా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకొని వచ్చేసాము పైకి. ఈరోజు మా ప్లాన్స్ ఏంటంటే అట్లీస్ట్ ఒక మాల్ కవర్ చేయాలి అండ్ ఏదైనా మంచి ప్లేస్ కవర్ చేయాలి అనుకున్నాము. మేము మా ఉన్న లిస్ట్లో అన్నీ కొంచెం ఎయిర్పోర్ట్కి దగ్గరగా చాలా లాంగ్ ఉన్నాయి. అవైతే ఈరోజు వీలవ్వదు, పాసిబుల్ అవ్వదు అనేసి నియర్ బై ఉన్న ప్లేసెస్ చూస్ చేసుకొని ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. పైన స్విమ్మింగ్ పూల్ ఉంది పైన అక్కడ Auto sensor it will open. You can go. దా లిఫ్ట్ వచ్చింది కమ్. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 58, 62 ఆ ఫ్లోర్లో మనకి అన్నీ ఉంటాయి. యాక్చువల్గా ఇది మొత్తం మిర్రర్ది అంతా చాలా యూనిక్గా ఫస్ట్ టైం విజిట్ చేసాం కదా, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మొత్తం మిర్రర్స్ తోటి మనం ఎటు చూసిన మిర్రర్స్ అండ్ అవుట్ సైడ్ మొత్తం బ్యాంకాక్ సిటీ అదంతా చాలా బాగుండే. వద్దా, ఎందుకు వద్దు? చూడ ఎంత బాగుంది, ఇంకా చూడ అక్కడ ఎన్నాం మనము, అది అక్కడ ఎన్నాం. అక్క పైన చూడు, పైన మౌర్య అయితే చాలా అంటే చాలా భయపడ్డాడు. వాడు నించున్న ప్లేస్ నుండి అసలు మూవ్ కూడా అవ్వట్లేదు. నేను పడిపోతా అని ఫుల్ ఏడుస్తున్నాడు. ఇంకా వాడిని మొత్తం ఎత్తుకుని ఉండాల్సి వచ్చింది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ స్పాట్, అందులోనే చాలా యూనిక్గా ఉంది. ఇది కూడా మొత్తం ల్యాంప్స్ వచ్చేసి కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి, చాలా బాగుండాయి. ఇక్కడ కూడా ఫొటోస్ అయితే చాలా క్రేజీగా వచ్చినాయి. డే టైం కంటే ఈ ప్లేస్ నైట్ టైం ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే అవుట్ సైడ్ లైటింగ్ వల్ల మనకు కొన్ని అంటే ఆ 3D ఎఫెక్ట్స్ అవి ఉన్నాయి కదా, అవేవి కనిపించట్లేదు. బట్ నైట్ టైం సిటీ లైట్స్ ఇందులో చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ ఫ్లోర్, 62 or 64, నాకు అంత గుర్తులేదు. ఇక్కడ వచ్చేసి మొత్తం బార్ అలా మొత్తం చిల్ అవ్వడానికి అంతా అవుట్ సైడ్ సిట్టింగ్ అదంతా చాలా బాగుంది. ఇది కూడా అమ్మ నీడు ఉన్నారు, ఇటు సైడ్ కూర్చున్నారు నీళ్ళకి.
యాక్చువల్గా దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 1000 బాట్స్. అండ్ మనకు ఈచ్ టికెట్ పైన కాంప్లిమెంటరీ డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, 1 or 2 అనుకుంటా. సో అవి మేము తీసేసుకొని నెక్స్ట్ కొంచెం సేపు అక్కడే టైం పాస్ చేసి ఇంకా నెక్స్ట్ ఒక మాల్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ మాల్కి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇంకా మేము జస్ట్ స్టార్ట్ అవుతుంటేనే అన్ని బ్రాండెడ్ అవుట్లెట్స్ స్టోర్స్ ఉంటాయి కదా, అవన్నీ పక్క పక్కనే ఉన్నాయి. అరే కొంచెం టైం తీసుకొని వాక్ చేసుకుంటూనే వచ్చి విజిట్ చేద్దాం అనుకున్నాము, బట్ ఈ పిల్లలతో కొంచెం కష్టంలే అనేసి అనుకున్నాము. ఇది పక్కన ఉంది కదా, ఇది వచ్చేసి డియోడ్ది. మేము లాస్ట్ డే దీనికి కూడా విజిట్ చేసాము. ప్రైజెస్ అయితే అమ్మ టూ మచ్ ఉన్నాయి, ల్యాక్స్లలో ఉన్నాయి. జస్ట్ విజిట్ చేసేసి వచ్చేసినాము. ఎంబీకే సెంటర్ మాల్కి అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్గా ఇదైతే చాలా పెద్ద మాల్, మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అంత ఫుడ్, షాపింగ్, ఎవ్రీథింగ్, బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో మేము కొంచెం సేపు ఇందులో ఫస్ట్ అయితే మాకు ఫుల్ ఆకలిగా ఉండే, సో కొంచెం ఫుడ్ తీసేసుకొని నెక్స్ట్ ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసినాము. తీసుకుందామా క్రాక్స్? మేము చూడాలి మోడల్ ఎటు పోయారు. ఇట్లా ఏమన్నా తీసుకుంటావు అక్క? అదే బయట చూద్దాం అంటున్నా. ఇప్పిస్తా వెయిట్. ఈ పాస్పోర్ట్స్ కవర్స్ మేము కస్టమైజ్ చేయించుకున్నాము. ఇది వచ్చేసి ఎలాగంటే మనకు నచ్చిన కలర్ మనమే చూస్ చేసుకోవాలి, అండ్ బ్రోచెస్ ఎవ్రీథింగ్ మనమే చూస్ చేసుకోవాలి. ఎలా అంటే మనకు మన నేమ్ చిన్న స్లిప్ పై రాసిస్తే వాళ్ళు సేమ్ అదే ప్రింట్ చేస్తారు. అండ్ ఈ నార్మల్గా అయితే 100 బాట్స్కి కవర్ ప్లస్ 1 బ్రోచ్ నేమ్ ప్రింట్ చేస్తారు. ఇంకా మనకి ఎక్స్ట్రా ఇవి యాడ్ చేసుకోవాలనుకుంటే ప్రతి దానికి 20 బాట్స్ ఎక్స్ట్రా ఉంటుంది. సో నేను మౌర్య, శరత్ అందరికీ 2 యాడ్ చేయించుకున్నాను. అండ్ మనకు కావాలనుకుంటే సెల్ఫ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇది, లేదంటే కాంట్రాస్ట్ కూడా యాడ్ చేసుకొని దానిపైన మన నేమ్ వాళ్ళు చేస్తారు. చాలా యూనిక్గా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది మన ఇండియాలో ఆన్లైన్లో ఉంది, ఆన్లైన్లో ఎందుకులే అనేసి ఇంక ఇక్కడ కనిపించే వరకు ఇదైతే చేయించుకున్నాము. అండ్ ఇంకా మొత్తం షాపింగ్ చేసి ఫుల్ అలసిపోయినాము. ఇంకా బయటకు వచ్చి కొంచెం రిలాక్స్ అవుతున్నా నేనైతే. ఇంకా అక్కడ యాక్చువల్గా ఎంట్రన్స్ ముందు ఒక మంచి షో అవుతుండే మేము వచ్చినప్పుడు, వీళ్ళ కల్చర్ది సంథింగ్. అది ఎలా ఉందంటే ఫైటింగ్ ఏదో డిఫరెంట్గా ఉండే, బట్ మేము బయటకు వచ్చేవరకు అంతా ఫినిష్ అయిపోయింది, అంతా ఖాళీగా ఉంది. సో కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం, అక్క వాళ్ళు ఇంకా లోపడే ఉన్నారు, వాళ్ళు వచ్చేవరకు కొంచెం సేపు రిలాక్స్ అవుదాం అనేసి ఇంక ఇక్కడే కూర్చున్నాము. ఇంకా నెక్స్ట్ క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఈ బ్యాంకాక్లో డే 2 అయితే మంచిగా ఫినిష్ అయిపోయింది, మంచి 2 ప్లేసెస్ కవర్ చేసాము. అండ్ డే 3 వచ్చేసి మేము పటాయ్కి వెళ్తున్నాము. ఇక్కడ చెక్అవుట్ మాకు 11కి, సో చెక్అవుట్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అండ్ పటాయాలో కూడా చాలా మంచిగా స్పెండ్ చేసాము. నాకు బ్యాంకాక్ అంటే పటాయానే నచ్చింది, అది ఎందుకో నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.